తన్ను తాను సిద్ధపరచుకునేది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను. అవి పరిశుద్ధ నీతి క్రియలు. మరి మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ గ్రంథమును దీవించునుగాక. ఆది దంపతులను ఏంటి ఘనమైన ఏలికలుగా చేయ ఉద్దేశిస్తున్నావో ఆ ఘనమైన కార్యము క్రీస్తు స్వరూపం గల వధువు సంఘంతో క్రీస్తు ప్రభు వచ్చి వెయ్యేళ్ల స్వీయ పరిపాలనప్పుడు దానిని ప్రత్యక్షపరుచ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాన్పు ఆకాశమునకు అంటుకునేటట్టుగా అది ప్రవాహం వలె ప్రయాణం చేస్తుంది. కనుక దేవుని మాట నరుని మాటకి విలువను తెస్తుంది. దేవుని మాట ఈ వేళ ఈ వివాహం జరిగించడానికి తిరిగి వచ్చినది. దేవుని మాట వారిద్దరి జీవితములను ఈ వేళ ఏకత్వం చేసి ఒక గృహముగా కట్టబోతుంది. ఈ కట్టబడిన చెప్పుకోవాలి పెళ్లి కూతురు గారు, పెళ్లి కుమారుడు గారు. మీరు మనసులో లెక్క పెట్టుకుని సమాధానం చెప్పుకోండి. బయట ఉన్న వారు బయటికి సమాధానం అక్షరాలు ఉన్నాయో లెక్క పెట్టండి. ఒక్కొక్క అక్షరములకు ఒక్కొక్క మాట వధువులకు వివరించి మనము కూడా దేవుని మాట విని ఈ వివాహములో ముందుకు సాగి వెళ్ళిపోదాం. జయ మంగళం మహోత్సవ మంగళం జయ జయ మంగళం మహోత్సవ మంగళం పెండ్లి నయ పూరితం దేవనము నిరతము జయ మంగళం మహోత్సవ మంగళం జయ జయ మంగళం మహోత్సవ మంగళం పెండ్లి నయ పూరితం దేవనము నిరతము. మొదటి మాట వివాహము. వివాహం అనే దాంట్లో మొదటి అక్షరము వి అనే దానికి వాక్యాలకర్తలు చాలా వాక్యాన్ని చెప్పగలరు, లేక పండిత జ్ఞానం కలిగిన వారు దాన్ని ఎలాగైనా లక్ష్మణ్ ఫ్రెండ్స్ ఈ విషయంలో కానీ పరిశుద్ధ గ్రంథంలో విలువైన ప్రార్థనా పరులు విసుగుదల లేని ప్రార్థనా జీవితం వారి కుటుంబంలో ఉండాలని దేవుడు వారిద్దరిని జతపరుస్తున్నాడు కనుక వాక్చాతుర్యము చేత దేవుని మాట చేత వారు రెండు బద్దలను గింజగా తయారు చేసి ఈ భూమి మీద ఒక కుటుంబముగా మొలేస్తున్నాడు. ఎందుకంటే మీ కుటుంబము భరించేవారిగా ఉన్నట్లయితే ప్రభువుకే సంతోషమే, మీ తరువాత మీ బంధువులకు సంతోషమే. ఏ వేళ దానిని గారు ఒకరిలో ఒకరు మీరు హత్తుకున్న వారై దేవుని హత్తుకొని జీవించాలి. ఈ కుటుంబములు ఎల్లప్పుడూ కూడా హత్తుకొని ముందుకు పోవచ్చు. దేవుని హత్తి జీవించాలి. దేవుని సన్నిధిలో ధ్యాన జీవితంలో గడపాలి. అప్పుడు మీ జీవితానికి ఉల్లాసం అన్నారు. కనుక మీ ఇద్దరికి దేవుడు అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ముడుపులోనికి చేస్తాడు. దానినే వివాహము అన్నారు. రెండవదిగా చూసినట్లయితే వివాహము అందుకే దేవుడు ఘనముగా ఎంచాడు. అన్నిటినీ ఎంచగా దేవుడు వివాహాన్ని ఎందుకు ఘనముగా ఎంచాడు అంటే వివాహమే లేకపోతే సృష్టికి ఘనత పరిపాలన చేస్తారయ్యా మీరు. దేవుని రాజ్యం మీద పరిపాలన చేయాలి. దేవుని రాజ్యం ఏది అన్నారు. అతడు ఇది ఘనమైనది అనలేదు. వివాహమే ఘనం ఉంటే దొరికెడిపోతాం కనుక నేను మాట చెప్తాను, ఆ ప్రకారంగా చేయండి అన్నదట. ఏంటి చెప్పు, అలా చేస్తానన్నాడు. మా మామ పెడేలు కొడుతున్నాడట, పెడేలు కొడుతున్నాడట. ఏడ్చినట్టే అమ్మోయి బాబాయ్ అంటుందట. ఇద్దరి మధ్యలో గారు నాకెందుకు నీ కుటుంబ జీవితాన్ని సాగించాలని దేవుడు జతపరిచి నేను ముందుకు సాగిస్తున్నాడు. అలాగే రాజు నీకు వధువుగా కిరీటముగా ఇవ్వబడిన ఈ కిరీటాన్ని శిరస్సు మీద భద్రంగా కాపాడుకుంటూ ఎక్కడన్నా కిరీటం వరకు
భద్రపరుచుకుని నీ శరీరాన్ని భద్రపరుచుకున్నట్లుగా నీ భార్యను కూడా నువ్వు పోషించుకుని భద్రపరుచుకుని ఆమె గౌరవబుద్ధి కలిగి ఉండాలని కానీ ఆలోచనలుగా నిరుచుతగ్గులు లేకుండా ఐక్యత కలిగి ఉండాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ఇలాగే పాదిరి గారు మీ పెళ్లి చేసి బయట వచ్చి అప్పుడే 2 పెళ్లిళ్ళు చేశాను నేను. మరి చేసిన వాళ్ళు ఎక్కడున్నారో ఏసుకుని తెలుసు. అబ్బాయి అన్నగారు పెళ్లి కూడా నేనే చేశాను 8 సంవత్సరాల క్రితం. కనుక పాదిరి గారు వస్త్రాలు పెళ్లి చేసిన ఆయనని వాళ్ళిద్దరూ పరిగెత్తుకుని వచ్చి చెరువు చేయి పట్టుకుని తీసుకుని వెళ్లి వారికి కలిగింది ఇచ్చి అధిష్ఠించి ఆశీర్వాదం పొంది అయ్యగారు ఎల్లురండి అని పంపించారట. ఇప్పుడు ఆయనకి నేను ఆనందిస్తాను. ఈవేళ మీ పెళ్లి 330వ పెళ్లి సంతోషమైంది. మీ క్యాసెట్లు వేసుకుని జాగ్రత్తగా గడిగడికి మా స్నేహితులందరూ క్యాసెట్లు వేసుకుని వింటున్నాం. అవి మమ్మల్ని ఎంతో ఆనందింపజేస్తున్నవి అని బాబు పెళ్లి కుమారుడు దగ్గరికంతా ఇలా కనబడడం లేదట. పోని తలుపులా 2 గదుల తలుపులు తీసేస్తున్నాయి. గుమ్మలో కంటే వెళ్ళినా కనబడడం లేదు. తీరా మెట్టెక్కారట. మెట్టెక్కినా తలుపులు తీస్తున్నాయి, కనబడడం లేదు. తీరా గర్భదరికి వెళ్ళాడట. తాపేసుకుని పడుకుంటాం. మరలా ఈ గుమ్మలోకి వచ్చాడట. తాపేసుకుని పడుకున్నాడట. ఎవరు? ఈయన. ఏంట్రా గత సంవత్సరం అందట ఈ అమ్మాయి. ఇదేంటిరా బాబు, బాబు అని పిలిస్తే చెప్పమండి అంటున్నావు. తల్లి అర్థం చేసుకుంటే ఇద్దరి మధ్యన ఏం గొడవ లేదా? 3 గంటల వరకు వంట అయిందనుకో సార్. ఏంటి ఏమన్నావు నువ్వు? నా బాబుగారు మంచం కాబట్టి నీ బాబుదా ఇది? అయితే నీ బాబుదా అయితే నా బద్దె ఎందుకుంటే ఇవ్వాలి అని బద్దెడి ఇచ్చేస్తున్నాడు. మంచం ఎంబాడేది పడుతున్నారు. ఎవరు ఎంతకీ అర్థం చేసుకోలేక ఒకరి ఎడల ఒకరు గౌరవ బుద్ధి లేనందువల్ల, తొలగినందువల్ల, వారిద్దరి బద్ధకం వల్ల ఏమొచ్చింది? ఎవరైనా ఉంటే వారు కూడా దేవుడు వాక్యాన్ని తెలియజేస్తున్నారు. పురుషులారా మీ భార్యలను గౌరవించండి. అంటే పెళ్ళైన వారు ఉన్నారు ఇక్కడ, నిన్న పెళ్ళైన వాళ్ళు, వాళ్ళకు కూడా గుర్తు చేస్తున్నాను. ఈవేళ పెళ్లి లేకపోయినా ఏం చెప్పండి, పురుషులారా మీ భార్యలను ఉంటుంది అని దేవుడే తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఈ కుటుంబాన్ని ఆదర్శంగా మనకి దంపతుల పదన సమయమున స్త్రీ సంతానమందు లోకమునకు రక్షుడుగా జన్మించిన సంఘములు పరిశుద్ధాత్మల వరకు సంఘముగా చిత్తపరిచివరుడైన క్రీస్తు ప్రభువుతో ఐక్యపరుచులకు మధ్య ఆకాశరమణ పుస్తకంలో తమ పేర్లు రాయటను బట్టి భూమి మీద ఉన్న భక్తుల కుటుంబంలో వీరి కుటుంబము పరిశుద్ధ స్థితిలో గతవచ్చుటకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నవారు సభవారిలో ఎవరికైనా వీరు వివాహం ఆడరాదని న్యాయసమ్మతమైన ఏదివేదైనా తెలుసుకున్న పక్షమున దాన్ని ఇప్పుడే మీ సభలో నుంచి అల్లడి చేయవలసిందిగా ఇక ఎప్పటికీ నీ ఊరకుండవలేదు. కూడి వచ్చిన వారందరూ మౌనం వహించారు కనుక మీ వగున స్థితిని ఇష్టముగా తీసుకుని వివాహం జరిగిస్తున్నాం. సుఖదుఖముల యందు కాపాడి బ్రతుకాలమంతయు ఏమని హత్తుకొని ఉందువా ప్రేమించి ఆదరించి గణపరచి సుఖదుఖముల యందు కాపాడి బ్రతుకాలమంతయు ఈయన్నే హత్తుకొని ఉందువా. వారిద్దరు ప్రమాణమును బట్టి ఈ స్త్రీని పెండు కుమారునికి ఇచ్చిన వారు పెండు కుమారి తల్లిదండ్రులు తొందరగా రావాలి. ఇదే ఊరండి. పాప నా అబ్బాయి గారికి ఇష్టమేనా మీకు? ఇష్టమని అందరి ఎదుట పాప యొక్క కుడి హస్తాన్ని పట్టుకొని పెండు కుమారుని యొక్క కుడి హస్తానికి మీ ఇద్దరు అప్పగించండి. మీరు చంటి అబ్బాయి గారు బాబుకి అమ్మాయిని చేసుకోవడం ఇష్టమేనా? ఇష్టమని మీ అబ్బాయి కుడి హస్తాన్ని మీరు కూడా అప్పగించండి. మీరు అప్పగించండి. కలపండి ఇద్దరు. ఇలా తిరగండి అమ్మా. మీరిద్దరు వదిలేయకండి. నాన్న కుదల పట్టుకోండి ఒకసారి. పాస్ గారు ఒకసారి. ఓకే సార్, గురుగారు వదిలేచ్చు. ఇద్దరు వదిలేయకండి. మీరు వదిలేయండి. దూరంగా వెళ్ళిపోకండి. పాపం కింద
అయ్యో ఆయన ఇష్టం మనకు తెలియదు కదా. ఝాన్సీ అను నిన్ను నా జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా పెండ్లు చేసుకొనుతున్నాను. ఈ చొప్పున ఝాన్సీ అనయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనగా పెండ్లు చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని తండ్రి యొక్కయు మంగళసూత్రాలు వివాహ కాలం మందు వరుడు వధువునకు మంగళసూత్రాన్ని ధరింపచేస్తారు. ఇది మంగళసూత్రము. సూత్రమే గల సమస్త భాగములలో కూడా నీకు హక్కు ఉన్నదని రుజువు చేయడానికి మనందరూ ఎదురుస్తారు. అప్పుడు దూరంగా ఉన్నారు. పెళ్లి కాలం ముందు ఇద్దరు చెరుకు పక్కన కుర్చేసి కూర్చున్నారు, దగ్గరగా ఉన్నారు. ఉపయోగించుకుంటే మనందరం కలిసి ఏం చేస్తాం? ఒకసారి పకాలించి నవ్వుతాం. ఇప్పుడు ఏమంటారు? సర్వాధికారి అయిన మా పరలోకపు తండ్రి, ఇదిగో వధువులను నీవు సిద్ధపరిచి మా మధ్య నుంచి కొన్ని వరంబిడికలు నీవు చేయించి తన గుండెలు తన హృదయం హత్తుకొనిపోవునట్లు ప్రభువా మీరేమి అస్తాలు దించి దీవించండి. మేమందరము దీవించిన సృష్టికర్తమైన నీవు వస్త్రాలుగా చేసుకుని నిన్నెల్లప్పుడూ ప్రేమించి నమ్మకమైన పరిశుద్ధాత్మ యొక్కయు పేరట నీకు పట్టుచున్నాను, అంగీకరించుము. నువ్వు చెప్పాలి, అంగీకరిస్తున్నాను. సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. కళ్యాణం కమనీయం, ఈ
సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్ళను మోకరించండి. వేసు సార్, అవి ఇవి వేసేనే ఉండి ఆటలకు తీద్దాం, పెద్ద దాంట్లోకి తీద్దాం. అది వేసేమ్మా. ఆ దాంట్లో కూడా ఇవ్వండి. అవి ఇవ్వండి, పట్టుకున్నాను. ఇంకొద్ది కింద పట్టుకోవాలి. అలా లోనుకుంటాడు సార్, ఇంకొద్ది వెనక్కుండండి, వెనక్కుండండి. బాబు దగ్గరికి ఉండి పట్టుకోండి. అమ్మ మీరు కంత ఎలా పట్టుకున్నా ఇప్పుడు ఫోటో తీసినాడు వచ్చి ఇలా పట్టుకుని. ఓకే సార్, వదిలే అమ్మా, వదిలేయండి. కొద్దిగా అలా నిలబడండి, బాబు పక్కన ఉండండి. అలా నిలబడండి, పక్కన నిలబడండి. ఓకే వచ్చాను. ఇంకొద్ది వెనక్కేసుకో, సరిపోవట్లేదు ఇక్కడ. వెనక్కేసుకోండి ఒక ప్లేస్లో. ఇలా చూడండి. ఓకే వచ్చాను సార్. పోషించి పరిపాలన మేరపడినట్లు కావలసిన నిష్కలంకమైన ప్రేమతో సకల విధముల అభివృద్ధి పొందినట్లు వీరిని దీవించుకుని మహిళలు యేసు ప్రభు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆ సంగతి దేవుని సముఖమందు ఈ సభ ఎదుటను ప్రచురపరచి ఒకరికొకరు తమ ప్రమాణములు చేసి ఉన్నారు కనుక దేవుని నిర్ణయములు బట్టి సంఘం వలను ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారం సభాముఖంగా ప్రకటన చేయించున్నాను. లాజరస్, రాజు, ఝాన్సీ వీరిద్దరూ భార్యాభర్తలని సభాపరిముఖముగా తండ్రి యొక్కయు కుమారి యొక్కయు పరిశుద్ధాత్మ కృతదేవుడి ఎదుట వీరిద్దరు భార్యాభర్తలని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు జతపరిచిన వారిని ఏ మానవుడినో విసర్జించకూడదు. అటువంటి దీవెన దేవుడి వీరి వధువరులకు ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. వచ్చి మేము వచ్చినాము. ఇప్పుడు వివాహం వృత్తిలో పాస్టర్ గారు చాలా సుదీర్ఘమైన సహకారం ప్రసంగించారు. నేను విశ్రించి నేను పొడిగించాను. రెండు మాటలు. మ్యారేజ్ మేడ్ ఇన్ హెవెన్, మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అవసరం. దయచేసి మీరు ఉంటాయి ఈ 12 శాతం ప్రకటించుకున్నది ఆంధ్రవాదానికి చక్కదిస్తాను. అట్లాంటి ఈ వివాహ జీవితంలో నూతన వైవాహిక జీవితంలో దేవుని గురిపెట్టుగా మరి జీవించాలని తల్లిదండ్రులను, చుట్టాలను, మరి పాస్టర్లను, దేవుని బిడ్డలను గౌరవిస్తూ వారు దేవుని పిలువబడి జీవించాలని నేను సమయంలో కోరుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా మరి ఇక్కడ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఆమె ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యము ఎలా వీలుగడతారు తెలుసండి? ముత్యం యొక్క విలువ ఎలాగంటే ప్రపంచంలో కోటీశ్వరుడు బిల్లు గడతండి. ఇలాంటి బిల్లు గడుతున్నటువంటి వచ్చి నేను పాడుకుంటున్నాను కొంత పాట పాడితే ఆ ముత్యానికి వెల వస్తుంది. అలాంటి ముత్యం లాంటిదండి భార్య. ఇలాంటి ముత్యం లాంటి భార్యని బాసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఓరా నారా ప్రభు రూపాయ తీసుకురావాలని చెప్పి రూపాయి బాబు మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్ వెళ్ళిన పొద్దు నుంచి రూపాయి ఖర్చు చేయకూడదు, కూర కావాలి, నాకు తల పోసుకుని అంతా తిరిగి సాయంకాలం వచ్చి నా వల్ల కాదు ఇదిగో రూపాయల చేతిలో మళ్ళా వేశాడు. వెంటనే భార్య ఏం చేస్తుందో తెలుసండి, వెంటనే గోంగూర చెట్టుకు వెళ్ళి ఓ గోంగూర ఆకు, గోంగూర పువ్వు, గోంగూర నార, గోంగూర కాడ పుల్ల, ఈ విధంగా 4 తీసుకొచ్చి రూపాయి తీసుకొచ్చి భర్త చేతిలో పెట్టి చూసారండి. ఎకానమీ వాళ్ళ పోటీ సమాజంలో
వాళ్ళ 10,000 చేరుకున్నారు. కుటుంబాలు చాలా నాశనం అయిపోతున్నాయి. ఎంకయ్యా అందుచేత ఇక్కడ పోటీ స్వభావాలు లేకుండా భర్త చెప్పిన సంపాదనలో కొంతను కూడగట్టి మన కుటుంబం నిమిత్తం సాగాలని దేవుని కోరట ఈ కొద్ది మరి హెచ్చరికను నేను నిర్వహిస్తాను. ఇప్పుడు వారిద్దరూ ఒకరికొకరు తయారీలకు కూడి వచ్చిన మీకందరికీ అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది పొడి అందుకలేనిది వాడిపోయి వాళ్ళు ప్రేమ ఏసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేని. వివాహానికి నన్ను పిలుస్తున్న వారు సంతబ్బాయి గారు వర్షతేమని గారు మా దిగుమలూరు గ్రామం. అయినప్పటికీ వివాహానికి నన్ను పిలుస్తున్నారు. లాహిరి 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 నన్ను చేరుకుంది చెల్లి మాధురి. లాహిరి 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 నన్ను చేరుకుంది చెల్లి మాధురి. వెక్కువే చాలు వారింది గుండెల్లో వారి ఆనంద పాపాలలో పుల చుక్కలతో పోచుకున్నాను నీ కంటి పాపల్లో ఎన్నాళ్ళు కలగన్న నా ప్రేమని. లాహిరి 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 నన్ను చేరుకుంది చెల్లి మాధురి. ఓ ప్రేమ నీవేనా నన్ను పిలిచే చిరునామా. ముళ్ళ ముక్కలు ముగరెప్పలు తెరచినప్పుడు ప్రేమ చప్పుడు నివే హరిచందన గిరినందన గిరివందన తెలుసుకున్నాను నీ వెండి అందెల్లో నా గుండె సఫళ్ళు ఉన్నాయని. లాహిరి 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 నన్ను చేరుకుంది చెల్లి మాధురి. చేసుకున్న వడంబడికలను దేశమని మహోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైన దేవుడు మహిమగల ప్రభువా, నువ్వే దీవునైతే బిడ్డలకి ఉన్న వాటి దీవుని నీవు అనుగ్రహించమని. Friends, TV, the Lord, the reveal is the king, the prices, the skin, the slow, the TV. నాయనా జన్మకాలం మొదలుకొని ఇప్పటి వరకు వీరు ఆదరించినారు. అందుకొరకు వీరిరువురును ఒక్కరుగా జీవితం నడిపించి మహిమను పొందుమని త్వరగా వస్తున్న యేసు వారి దివ్యనామమున వినయముతో ప్రతిమలాడి వేడుకొంటున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి.
వచ్చినప్పుడు ప్రేమ చప్పుడు కలల ఏరులు నీవు నామన వచ్చినప్పుడు ప్రేమ తప్పదు రావే దివి కానుక ప్రియమాలిక ముని బాలిక నీవే నవకాంతులా చేమంతులా శాకుంతలా నిన్ను సెలియేరు దిగి వచ్చి నీలాగా అవతారం పెట్టింది నా కోసమే నీది ఏమైనా నిన్ను కలిపింది ఆ దైవమే లాహిరి 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 నన్ను చేరుకుంది చెల్లి మాధురి లాహిరి 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 నిన్ను అల్లుకుంది నా ఊపిరి నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరులతో పెదవింటూ సురులతో నీ వల్ల ఒక పరిజననం ఒక పరిమరణం అయినది అరి పారేటి సెలయేరు అలా సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడలే అడి కాలు మరచి అడవి చెట్టు పూచెనులే నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే జొన్న కంటి ధూళి పడినట్టు కన్నులలో దూరి తొలచితివే తీగ బదిలొచ్చిన మల్లికవే ఒక మారు నవ్వుతూ బదులీవే పెదవిపై పెదవుంచి మాటలను జొర్రుకొని వేళ్లతో ఒత్తిన మెడపై రగిలిన తాపం ఇంక పోలేదు అరే మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది నువ్వు తాకే చోట ఈ పెక్కులే ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యమునే నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే శ్రీరాణి వయసు 19 సంవత్సరములు ఈ రూపాయలు తండ్రి అయిన దేవుని సన్నిధులు మరియు పరిశుద్ధ సంఘ సమక్షములు ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872 ఏసీటీ SCEC అండ్ 609 ప్రకారం పరిశుద్ధ వివాహమునకు అంగీకరించి జతపరచబడి వీరిని భార్యాభర్తలుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున మీ అందరి ఎదుట ప్రకటించుచు వీరిద్దరు భార్యాభర్తలని సర్టిఫై చేయుచున్నాను. వివాహం జరిగిన స్థలము పైడావా, వివాహం జరిగిన తేదీ 9/6/6 సాక్షరాలు
వధూవరులు సాక్షులు. వారిద్దరికి ఈ సర్టిఫికేట్ ఇస్తున్నా. ఒక కాగితం పైన వారిద్దరు ఎలా జతలు చేయబడి ఈవిడ ఉన్నారో వారి జీవితాంతరం కూడా అలాగే ఒకటిగా ఉండగల కృప దేవుడు వారికి అనుగ్రహించును కాక. మహోన్నతుడు అయిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. బిడ్డలకు ఇస్తున్న మా తండ్రి సత్యను వారి జీవితంలో భద్రం చేసుకొని ఇహలోకమందున ఇద్దరుగాను మీదురికి ముగ్గురుగాను అలా ఫలింపులోనికి తెచ్చి వారి జీవిత యాత్రను కొనసాగించడంలో కలిమి గలవారిగా, బలము గలవారిగా, ధైర్యవంతులుగా ముందుకు సాగించి మహిమను పొందును. రారాజుగా రాబోతున్న క్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించచ్చు, సత్యపై మీ చేతికి అప్పగించచ్చు. On behalf of Avian Holiday Resort Lonavala, we came over here 2 days back, and we saw our liturgy and all. I like it. I am Lakshman, great friend from last 6 years. Then I got married on this 15th only, January 15th. Then he told me I also want to get married on the same year, this year only. Then he, 2 months back he came to Hyderabad and he told me I will fetch one girl and definitely I will marry this one only. I saw both families are God-fearing families. God's love will definitely help them. నిండు అల్లి
శివ శివ పట్ట పగటి ఎండ పండు వెన్నెలాయే నిట్ట నిలువు తపనే నిలువ నీయదాయే ఊరవాకిలి తీసి తీయని దూర వయసుల్లో మాఘ మాసపు మంచు వెప్పులి పొంచే వేళల్లో వచ్చినాయమ్మా గిచ్చినాయమ్మా వచ్చినాయమ్మా వలపులు గిచ్చినాయమ్మా ఉత్సా పువ్వుల విచ్చే తావుల వెచ్చ వెన్నెలను అచ్చా నీ గడలిచ్చే తీయన తెచ్చే నీ కలలు వచ్చినాయమ్మా 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 కలువలు గిచ్చినాయమ్మా ప్రేమకై పుట్ట నేను ప్రేమకై పుట్ట నేను ప్రేమకై బతికా నేను ప్రేమయే నాకు జీవితం ప్రేమకే నేను అంకితం ప్రేమే లోకం ప్రేమకై పుట్ట నేను ప్రేమకై బతికా నేను ప్రేమయే నాకు జీవితం ప్రేమకి నేను అంకితం ప్రేమే లోకం ప్రేమే లోకం పెదాని ప్రేమ పదాలై స్వరాని వలపు వరాలై పెదాని ప్రేమ పదాలై స్వరాని వలపు వరాలై ఫలించే ప్రేమ తపస్సు జ్వలించే వయసు ఉషస్సు ప్రియాని చూపుల కాలం శశిందే మాయాజాలం కవిట్లో ఆగన కాలం మొగింది వలపుల తాళం వయసుకు ఒచలి మనసును ఒగిలి సగలే రేపినదే ప్రేమకై పుట్ట నేను ప్రేమకై బతికా నేను ప్రేమయే నాకు జీవితం ప్రేమకి నేను అంకితం ప్రేమే లోకం ప్రేమే లోకం
జగమే సగము ప్రేమలో యుగమే క్షణము ప్రేమవో నందనవనము ప్రేమయే మన జీవనము ప్రేమే ఇద్దరికి సొంతం ప్రేమకై పుట్టా నేను ప్రేమకై బతికా నేను ప్రేమకై పుట్టా నేను ప్రేమకై బతికా నేను ప్రేమయే నాకు జీవితం ప్రేమకే నేను అంకితం ప్రేమే లోకం కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మ మిరురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మ మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే ఖుషి తోటలో గులాబీలు పూయిస్తుంటే హలో అమని చెల్లో ప్రేమని వసంతాలినా ప్రతిరోజు వస్తూ ఉంటే చలికే కళ చెలె కోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం వెన్నెలలే వెల్లువలై పొంగిన సంతోషం ప్రేమలన్నీ ఒకసారే పెనేశాయి మా ఇంట గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మ ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం ఒకే ఈడుగా ఎదే జోడు కడుతూ ఉంటే అదే ముచ్చట కథే ముద్దట తరం మారినా స్వరం మారని ప్రేమ సరగానికే వరమైనది పాటలకే అందనిది పడుచుల పల్లవిలే చాటులలో మాటులలో సాగిన అల్లరిలే పాల పొంగు కోపాలు పైట చెంగు తాపాలు గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మ ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం
ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి माना अनजान है तू मेरे वास्ते, माना अनजान हूँ मैं तेरे वास्ते, माना अनजान है तू मेरे वास्ते, माना अनजान हूँ मैं तेरे वास्ते, मैं तुझको जान लूँ तू मुझको जान ले, आ दिल
इस हाल से हाल मिला, ताल से ताल मिला, हो ताल से ताल मिला। दिल ये बेचैन है, रस्ते पे नैन है, दिल ये बेहाल है, सुर में न ताल है। आजा सावरिया, ताल से ताल मिला, ताल से ताल मिला, ताल से तिलोत्तमा प्रिय वैयारमा।